ఈయన అనుగ్రహించిన ప్రబంధాలు రెండు, ఒకటి రామనుజన్ దుర్గంధాది, ఇంకోటి తిరుచుందర వృత్తం. ఇప్పుడు మన తిరుమేశ్వర వారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం అనుభవిద్దాం. తిరుమైషే అనేటువంటి మహీశ్వర క్షేత్రంలో ఒకనాడు భారద్వాజ మహర్షి అనే ఒక మహర్షి దీర్ఘసత్రయాగం అనేటువంటి ఒక యాగాన్ని చేస్తూ ఉన్నారు. ఆ యాగం యొక్క ఫలితముగా శ్రీమన్ నారాయణుడు భారద్వాజ మహర్షికి ఆయన యొక్క భార్యకి ఇద్దరికి కూడా ఒక సంతానాన్ని వరంగా ఇచ్చారు. కానీ ఆ సంతానం పుట్టుకతోనే అవయవాలు లేకుండా ఒక మాంస ఆ పిండ రూపంలో పుట్టినందువలన వాళ్ళిద్దరూ ఆ మాంస పిండాన్ని ఒక పొదల దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత ఆ క్షేత్రంలో ఉండేటువంటి జగన్నాథ నియమాల యొక్క అనుగ్రహం వల్ల ఆ పిండానికి అవయవాలన్నీ కలిగి ఆ బాలకుడు పాలు కోసం ఏడుస్తున్నాడు. ఆ సమయంలో ఒక మేదరవాడు ఆ మార్గం నుంచి వెళ్తున్నప్పుడు ఈ పిల్లవాడిని చూశాడు. ఆ మేదరవాడికి సంతానం లేదు కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకుని వాడి ఇంటికి వెళ్ళి వారి యొక్క భార్యకు కూడా పిల్లవాడిని ఇచ్చి వారి యొక్క భార్య కూడా చాలా సంతోషించింది. తర్వాత వాళ్ళిద్దరు కూడా తిరుమేశ్వర వారిని పెంచుకుంటూ వచ్చారు. కానీ తిరుమేశ్వర వారు మిగతా పిల్లల్లాగే కాకుండా పాలు త్రాగడము, మలమూత్ర విసర్జన చేయడము ఇదేమీ చేయకుండానే అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఈ వైభవాన్ని చూసి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఈ వైభవాన్ని విన్న తర్వాత ఒక ముసలివాడు రోజు తిరుమేశ్వర వాళ్ళకి పాలు తీసుకొని ఆయనకు సమర్పిస్తూ వచ్చేవారు. అప్పుడు ఒకనాడు తిరుమేశ్వర వారు ఆ ముసలివాడి యొక్క భక్తికి కైంకర్యానికి సంతోషించి ఆ ముసలివాడు ఇచ్చిన పాలని సగం తాగి మిగతా సగాన్ని మళ్ళీ ఆ ముసలివాడికి ఇచ్చేశారు. అప్పుడు ఆ ముసలివాడు ఆ పాలను తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆ పాలను సగం తాగి మిగతా సగాన్ని వారి యొక్క భార్యకి ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు తిరుమేశ్వర వారి యొక్క శేషాన్ని తాగారో అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా యవ్వనం కలిగింది. యవ్వనం కలిగిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరికీ కూడా ఒక మగ సంతాన ప్రాప్తి కూడా కలిగింది. ఆ మగ సంతానానికి కణిక్కన్నన్ అని పేరు పెట్టి వాళ్ళిద్దరూ కూడా కణిక్కన్నాన్ని పెంచుకుంటూ వచ్చారు. తిరుమేశ్వర వారు అందరిలాగా కాకుండా అన్నపానాదుల మీద అభిలాష లేని వారే ఆయన ఋషిపుత్రుడు అవడం చేత అష్టాంగ యోగాభ్యాసాలు చేయడానికి ధ్యానం చేయాలని అనుకున్నారు. కానీ ధ్యానం చేస్తే ఎవరిని ధ్యానం చేయాలి? శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే కారణంతో ధ్యేయ, ఈ జగత్తంతటికి కూడా కారణభూతులు ఎవరో ఆయన్నే ధ్యానం చేయాలని శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. సరే, తిరుమేశ్వర వారు ఈ జగత్తంతటికి కూడా కారణభూతులు ఎవరు అని తెలుసుకోవడానికి బౌద్ధ మతం, కపిల మతం, కుదృష్టి మతాలు అనేటువంటి శైవ మతం, మాయావాది మతం, ఇలాగా అనేక మతాలన్నింటినీ కూడా పరిశీలించారు. ఇలాగా 700 సంవత్సరాల కాలం ఈ మతాలన్నింటినీ కూడా పరిశీలించారు. 700 సంవత్సరాల కాలం తర్వాత తిరుమేశ్వర వారు ఏమనుకున్నారంటే ఈ మిగతా మతాలన్నీ కూడా సారం లేనివి అని అనుకున్నారు. అలాగే తిరుమేశ్వర వారు వైష్ణవ మతంలో, శ్రీ వైష్ణవ మతంలో చేరి పరమ వైదిక సిద్ధాంతులై ఉండగా పెరుమాళ్ళు తిరుమేశ్వర వారి యొక్క భక్తికి సంతోషించి ఆయనకి సాక్షాత్కారం చేశారు. పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టలన్నింటినీ కూడా తిరుమేశ్వర వారికి దర్శింపజేశారు. అప్పుడు తిరుమేశ్వర వారికి ఏమర్థమైందంటే ఈ జగత్తంతటికి కూడా కారణభూతుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని తిరుమేశ్వర వారికి అర్థమైంది. తిరుమేశ్వర వారు కొంతకాలం తర్వాత తిరువెల్లికేణి రిజర్వేషన్లో ఉండేటువంటి గజేంద్ర సరస్సు దగ్గర శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు శివుడు, పార్వతి ఇద్దరు కలిసి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి తిరుమేశ్వర వారిని చూసి శివుడి దగ్గర అలా అంటున్నారు, స్వామి, ఈయన చూస్తుంటే చాలా జ్ఞాని అని అనిపిస్తుంది. మనం వీళ్ళ దగ్గర ఈయనకి ఏదైనా ఒక వారం ఇద్దాం అని అన్నారు.
శివుడి దగ్గర. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా అన్నారు, ఆయన ఆయన పరమ శ్రీ వైష్ణవుడు, మన దగ్గర నుంచి వరాలే కోరడు ఆయన అని అన్నారు. కానీ పార్వతీదేవి లేదు లేదు స్వామి, మనం ఏదైనా ఒక వరం ఇవ్వాలి అని శివుడిని అడిగారు. అప్పుడు శివుడు పార్వతి ఇద్దరు కలిసి తులమేశ్వరి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు శివుడు తులమేశ్వరి వాళ్ళని అంటున్నారు, హే మహానుభావ, మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్ద జ్ఞాని అని అనిపిస్తుంది. మేము మీకు ఏదైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాము, ఏదైనా ఒక వరం కోరండి అని అడిగినప్పుడు తులమేశ్వరి వాళ్ళు నాకు వరమే వద్దు స్వామి అని అన్నారు. అప్పుడు శివుడు లేదు లేదు మీరు ఏదైనా ఒక వరం కోరండి అని అడిగినప్పుడు తులమేశ్వరి వాళ్ళు సరే మీరు ఎంత నిర్బంధిస్తున్నారు కాబట్టి నేను ఒక వరం అడుగుతున్నాను, మోక్షాన్ని ఇవ్వగలరా అని అడిగారు. మొట్టమొదటి ప్రశ్న మోక్షాన్ని ఇవ్వగలరా అని అడిగారు. కానీ శివుడు అన్నారు, మోక్షం ఇచ్చేది జనార్దనాథ్, మోక్షం ఇచ్చేది నా చేతుల్లో లేదు, అది శ్రీమన్నారాయణుడి చేతుల్లోనే ఉంది అని అన్నారు. మీరు ఏదైనా ఇంకొక వరం ఏదైనా కోరండి అని అడిగారు. అప్పుడు దుర్మేశ్వరి వాళ్ళు సరే ఈ రోజు చనిపోయేవాడిని రేపు చనిపోయేలా చేయగలరా అని అడిగారు. అప్పుడు శివుడు అన్నారు, ఇది కూడా నా చేతుల్లో లేదు, ఈ దుర్మేశ్వరి గారి యొక్క చేతుల్లోనే ఉంది, సారీ శ్రీమన్నారాయణ యొక్క చేతుల్లోనే ఉంది అని అన్నారు. అప్పుడు దుర్మేశ్వరి వాళ్ళు శివుడిని పరిహాసిస్తూ ఒక ప్రశ్న అడిగారు, సరే మీరు ఈ రెండూ చేయలేకపోయారు, నాకు చాలా సేపటి నుంచి సూది లోపల దారం వెళ్ళట్లేదు, నాకు సూది లోపల దారం వెళ్ళేలా చేయగలరా అని అడిగినప్పుడు శివుడికి కోపం వచ్చి తన యొక్క 3వ నేత్రాన్ని తెరిచాడు. అప్పుడు తులమేశ్వరి వాళ్ళు ఆయన యొక్క కాళ్ళ కింద ఉండేటువంటి నేత్రాన్ని తెరిచారు. ఆ నేత్రం నుంచి ప్రళయాగ్ని వలె ఉండేటువంటి అగ్ని ప్రవాహాన్ని వదిలారు. అప్పుడు ఆయన వదిలిన అగ్ని ప్రవాహానికి శివుడు తట్టుకోలేక శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రళయకాలంలో వర్షం కురిపేటువంటి మేఘాన్ని పంపించి ఆ ప్రళయాగ్ని వలె ఉండేటువంటి అగ్ని ప్రవాహాన్ని ఆపారు. అప్పుడు శివుడు తులమేశ్వరి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరి తులమేశ్వరి వాళ్ళకి భక్తి సారుడు అని పేరు పెట్టారు. భక్తి సారుడు అంటే సారమైన భక్తి కలిగి ఉన్నవాడు, శ్రీమన్నారాయణుని తప్ప వేరే ఏ దేవతని కూడా సేవించని వారు, అందువల్ల వారికి భక్తి సారుడు అని పేరు కలిగింది. కొంత సమయం తర్వాత పులిని వాహనంగా ఉంచుకున్నటువంటి సుప్తిహారుడు ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నారు. అప్పుడు తులమేశ్వరి వాళ్ళ యొక్క యోగ ప్రభావం చేత ఆ పులి తులమేశ్వరి వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని దాటలేకపోయింది. అప్పుడు సుప్తిహారుడు తులమేశ్వరి వాళ్ళ యొక్క యోగ ప్రభావానికి ఆశ్చర్యపోయి తులమేశ్వరి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. సుప్తిహారుడు తులమేశ్వరి వాళ్ళ దగ్గర ఇలా అంటున్నారు, హే మహానుభావ, మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్ద జ్ఞాని అని అనిపిస్తుంది, కానీ మీరు వేసుకున్న బట్టలు చిరిగిపోయిన వస్త్రాలు, మీరు చిరిగిపోయిన వస్త్రాలు త్యాగం చేసి నేనిచ్చే పట్టు పీతాంబరాన్ని ధరించండి అని అడిగారు. అప్పుడు తులమేశ్వరి వాళ్ళు సుప్తిహారుడు ఇచ్చిన పట్టు పీతాంబరాన్ని కన్నా విశేషమైన పీతాంబరాన్ని చూపించగా సుప్తిహారుడు సిగ్గుపడి తను వేసుకున్నటువంటి మాలని ఇద్దామని అనుకుంటే తులమేశ్వరి వాళ్ళు ఆయన ధరించిన తులసి మాలికని చూపించినప్పుడు సుప్తిహారుడికి ఆ తులసి మాలిక నవరత్నాలన్నీ కూడి ఉన్నటువంటి ఒక మాలగా కనిపించింది. అప్పుడు సుప్తిహారుడు తులమేశ్వరి వారి యొక్క వైభవానికి ఆయన యొక్క యోగ ప్రభావానికి ఆశ్చర్యపోయి తులమేశ్వరి వాళ్ళకి దాసోహాలు సమర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత తులమేశ్వరి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక రసవేది తులమేశ్వరి వారి దగ్గరకు వచ్చి ఒక మూలికని చూపించారు. అది ఎట్లాంటి మూలిక అంటే ఇనుముని బంగారం కింద చేసేటువంటి మూలికని చూపించారు ఆ రసవేది తులమేశ్వరి వారికి. అప్పుడు తులమేశ్వరి వారు ఆయన యొక్క ఒంటి మీద ఉండేటువంటి మట్టిని తీసి అది ఒక మూలిక కింద చేసి ఆ రసవేదికి ఇచ్చినప్పుడు ఆ రసవేది ఆ మూలికని పరీక్షించాడు. అప్పుడు ఆ మూలిక ఇనుముని బంగారం కింద చేసింది. ఇది చూసి ఆ రసవేది చాలా ఆశ్చర్యపోయి తులమేశ్వరి వారి యొక్క యోగ ప్రభావానికి దాసోహాలు సమర్పించి వెళ్ళిపోయారు.